ఇప్పుడు మనం దారం తీసాం కదా, ఆ దారాన్ని ఇలా 11 పోగులుగా పోసుకోవాలి. ఈ 11 పోగుల్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కని ఇలా ఒత్తిలాగా ఇలా చేసుకోవాలి. ఇలా 11 వాటిని కలిపితే ఒక ఒత్తి అయిద్ది. ఇలా ఇవి 11 ముక్కలు. వాటిని ఇలా ఈ దూదితోటి ఇలా చుట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఇలాంటి వాటిని 11 వాటిని కలిపి ఒక ఒత్తి చేయాలి. అది కోటి సోమవారాల ఒత్తి అంటారు. ఇట్లాగా ఇలా కలుపుకోవాలండి 11 వాటిని కూడా. పాలు పెట్టి నలుపుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కోటి సోమవారాల ఒత్తి రెడీ. ఇలా వెలిగించుకోవాలి ఇక్కడ.